నమస్తే, నేను చందు. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. రాజధానికి సరైన వస్తువులు లేకుండా ఏర్పడిన నవ్య ఆంధ్ర ఎప్పుడూ వివాదాలకు బిందువుగానే మారింది. రాజధాని విషయంలో రోజుకో విషయం బయటకు వస్తోంది. గత ప్రభుత్వంలో అమరావతి ముద్దంటూ కొన్ని వేల ఎకరాలను సమీకరించింది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా అమరావతికే సై అంది. అప్పట్లోనే భూసేకరణకు జనసేన అధినేత అడ్డు చెప్పి ప్రభుత్వాలు మారితే రైతుల స్థితిగతులు ఏంటని ప్రశ్నించింది. నాడు సేనాని మాటను ఎవరూ పట్టించుకోలేదు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ అధికారం దక్కించుకుంది. ఎన్నికల్లో గెలిచాక రాజధానిగా అమరావతి నై అంటూ సరికొత్త రాగం అందుకుంది. ఇందుకు సాకుగా ఒకే రాజధాని హైదరాబాద్ ఏర్పడితే అభివృద్ధి అక్కడే జరిగి రాష్ట్రం విరిపోవడానికి కారణమయ్యింది. కనుక ఏపీలో అధికార వికేంద్రీకరణ జరగాలి, 3 రాజధానులు కావాలి అంటూ కొత్త నినాదం ఎంచుకుంది జగన్ సర్కార్. నిజానికి ఏపీకి 3 అధికార వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల ముద్ద, లేక అన్నీ ఒకే చోట ఉంటే అమరావతి కావాలా అనే విషయాన్ని సామాన్యుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది 99 టీవీ న్యూస్ ఛానల్. ఈ అంశంపై మాట్లాడేందుకు తిరుపతి నుంచి స్వాతిరెడ్డి, అదేవిధంగా విజయవాడ నుంచి హర్షిత్, ఉత్తరాంధ్ర నుంచి హేమంత్ సిద్ధంగా ఉన్నారు. హలో అండి, వెల్కమ్ యూ ఆల్. రైట్, ముందుగా స్వాతిరెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వాతిరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. సో చూస్తున్న 3 రాజధానులు అని గవర్నర్ ఆమోదించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వికేంద్రీకరణ సిఆర్డీఏకి రద్దుకు సంబంధించి కూడా స్టే వచ్చింది కోర్టులో. సో ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే దీనికి సంబంధించి అమరావతి ముద్ద, లేదంటే 3 రాజధానులే ముద్ద? అన్ని రకాలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, రాజధాని అంటే డెవలప్మెంట్ ఉపయోగపడాలి అండ్ ప్రజలకి సానుకూలంగా ఉండాలి. ప్రతి ఒక్క దానికి సానుకూలంగా ఉండాలి. సో నా ఒపీనియన్ అయితే ఐ స్టాండ్ విత్ అమరావతి. ఎందుకు అంటే నాయకులు సౌకర్యంగా ఉండటానికి రాజధాని మనకి ఎప్పుడు అవసరం లేదు. అండ్ ఇందులో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి చెందిన దాని అమ్మాయిగా నేను మాట్లాడాలి అంటే నా దగ్గర ఇంపార్టెంట్ గా 3 పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్, యూత్ కెరియర్ పరంగా చూసుకుంటే మనం ఇప్పుడు నేను చిత్తూరు జిల్లాకి చెందిన ఒక అమ్మాయిగా వైజాగ్ లో వెళ్ళి ఐటీ సెక్టర్స్ కానీ జాబ్స్ కానీ వస్తే నేను అంత దూరం ట్రావెల్ చేసి ఫ్యామిలీని వదిలేసి నేను వెళ్ళి జాబ్ చేయాలని నేను చూస్ చేయను. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు నియర్ బై చెన్నై కానీ బెంగళూరు కానీ కనిపిస్తుంది. సో నేను ఐ విల్ పిక్ బెంగళూరు ఆర్ చెన్నై. అప్పుడు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటే మన రాష్ట్రానికి ట్యాక్సులు మనం కట్టకపోగా పక్కన రాష్ట్రాల వాళ్ళ ట్యాక్సులు కట్టి వాళ్ళని డెవలప్ చేస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న సిచ్యుయేషన్ లో మన రాష్ట్రం పైన మనం శ్రద్ధ పెట్టాలి, అదే మనకు ఇంపార్టెంట్. సో సెకండ్ థింగ్ నాకు ఇంకొకటి అనిపిస్తుంది ఏంటంటే, కర్నూలు రాజధానిగా వస్తే, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ గా వస్తే కర్నూలు రాయలసీమగా డెవలప్ అవుతుంది అనేది ఒక కోర్ట్ వస్తేనే డెవలప్ అవ్వదండి. అండ్ ఇంకొక దీని ప్రకారం ఇంకొకటి, అమరావతిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది సెంటర్ లో ఉంటది. ఇటువైపుకి ఉన్న ప్రజలకి అన్నిటికీ సానుకూలంగా ఉంది. ఒక రాజధానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ ప్రకారంగా కానీ వాటర్ కానీ ఇంకా అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది కాబట్టి అమరావతి పెట్టారు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే డిస్టెన్స్ అండి. ఇప్పుడు వైజాగ్ పీపుల్ కర్నూలుకి రావాలంటే డైరెక్ట్ ట్రైన్ కూడా లేదు. అనంతపూర్లో దిగాలి, రావాలి అండ్ టైం కూడా చాలా తీసుకుంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ కి కానీ గవర్నమెంట్ పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి కానీ హైకోర్ట్ కి కానీ రావాలి అంటే లీవ్స్ పెట్టుకొని రావాలన్నా అంత ఈజీ కాదు. మినిమం ట్రావెలింగ్ కే 1 or 2 days పడుతుంది. సో ఇది ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అంత సాధ్యమయ్యే పని కాదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇష్యూ మీద రావాలని అందరికీ తెలిసింది. ఒక కోర్ట్ ఇష్యూ ఉందంటే ఒక రోజుతో అయిపోయేది కాదు. సో వెళ్లాల్సిన ప్రతిసారి 2-3 days 4 days దానికోసమే అవుతుందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి చాలా కష్టం. ఇంకొకటి, రాజధాని అనేది ఎప్పుడైనా కానీ డెవలప్మెంట్ కి ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి తీసుకెళ్ళకూడదు. ఇందాక నేను చెప్పినట్టు మనం ఎప్పుడైనా జాబ్స్ కి వెళ్ళాలి అంటే మన రాష్ట్రానికి మనం ట్యాక్సెస్ కట్టుకొని మన రాష్ట్రం డెవలప్మెంట్ చూసుకోవాలి తప్ప ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, గత ప్రభుత్వంలో కంపెనీస్ రాష్ట్రం అంటే క్యాపిటల్ సిటీ అసలు ఏమీ ఫామ్ అవ్వకుండానే చాలా కంపెనీస్ వచ్చాయి. రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇలా చాలా వచ్చింది. ఇప్పుడు 3 రాజధానులు వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అనేది ఈ పాయింట్ లో లాజికల్ గా ఆలోచిస్తే కరెక్ట్ కాదు. ఏమీ లేనప్పుడే మనకి పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు.
ఇప్పుడు 3 ఉంటేనే వస్తాయంటే అది ఆ మాట అనేది అబద్ధం. రైట్. సో దిస్ ఈస్ స్వాతి మై రెడ్డి గారు, ఒపీనియన్. సో ఫైనల్లీ మీ ఒపీనియన్ వచ్చేసి అమరావతి ఉంటేనే బెటర్ అంటారు. రైట్. ఎగ్జాక్ట్లీ. రైట్. మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం హర్షిత్ ఉన్నారు విజయవాడ నుంచి. ఆయన స్టూడెంట్. హర్షిత్, హలో అండి. అండి హలో, చెప్పండి హర్షిత్. చూస్తున్నారు కదా, జరిగేదంతా చూస్తున్నారు. 3 రాజధానులు అంటే ఇలాంటి కరోనా సంక్షోభంలో కూడా ప్రభుత్వం రాజధాని వైపే మొగ్గు చూపింది, ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసిందని మనకి చాలా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు నుంచి కూడా స్టే వచ్చింది. సో మీ ఒపీనియన్ ఏంటి ఓవరాల్గా? అంటే 3 రాజధానులు ఉంటేనే బాగుంటుందా, లేదంటే ఎందుకంటే మీరు ప్రస్తుతం అమరావతి నుంచే మాట్లాడుతున్నారు కాబట్టి విజయవాడ నుంచి, సో మీ ఒపీనియన్ ఏంటి? ఒకటే ఉంటే బాగుంటుందా, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే బాగుంటుందా, అధికార వికేంద్రీకరణ జరిగితే బాగుంటుందా? అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ కన్నా నేను అమరావతికే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ముందు స్వాతిరెడ్డి గారు చెప్పినట్టు సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఒక్క పాయింట్ ఆఫ్ సెంటర్ అంటే లైక్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ అవ్వడానికి, ఇప్పుడు మనం వైజాగ్ లో ఉన్నప్పుడు వైజాగ్ కి ఇప్పుడు రాయలసీమ ప్రాంతం కానీ, లేకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలన్నా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలన్నా ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఒక గవర్నమెంట్ సపోజ్ చేసే అంటే గవర్నమెంట్ కి గవర్నమెంట్ ద్వారా ఏదైనా పనులు చేయించుకోవాలన్నా, లేకపోతే ఎవరన్నా మీట్ అవ్వాలన్నా సరే మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అదే విధంగా అమరావతి అనేది ఆల్రెడీ భూములు ఇచ్చారు రైతులని, 33,000 ఎకరాల్లో తీసుకున్నారు. వాళ్ళందరికీ తగిన న్యాయం చేయకుండా ఆ రోజు ఎప్పుడైతే 2014లో ఈ పార్టీలు ఏదైతే ఉన్నాయో మద్దతు ఇచ్చిన పార్టీలు ఈ సిఆర్డిఏ బిల్లు కానీ చట్టాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. ఈ రోజున అదే రోజు ఆ దీంట్లో ఉన్నప్పుడే మాకు ఇక్కడ లేదు, ఈ అంశాలన్నీ ఇప్పుడు లేవనెత్తారు, కానీ అదే రోజున అంశాలన్నీ లేవనెత్తి చెప్పేసి ఉంటే ఇంత ఒక దౌర్భాగ్యమైన స్థితికి మనం దిగజారే వాళ్ళం కాదు. ఫస్ట్ వచ్చేసి మనం మద్రాసులో క్యాపిటల్ ఉంది, అక్కడి నుంచి తరిమేస్తే కర్నూలులో వచ్చి పెట్టుకున్నాం, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాం, అక్కడి నుంచి అమరావతి వచ్చాం, అమరావతి నుంచి ఇప్పుడు మళ్ళీ వైజాగ్ అంటున్నారు. ఇప్పుడు సెక్రటేరియట్ ఉద్యోగులు కానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ హైదరాబాద్ నుంచి అమరావతి మూవ్ అవ్వడానికి ఒక ఎమోషన్ తో కూడుకుని, అంటే టేక్ లాట్ ఆఫ్ టైం. ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ పిల్లల చదువులు ఉంటాయి, వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు చదువులు ఉంటాయి, ఫ్యామిలీ పిల్లలు ఉంటాయి, చదువులు ఉంటాయి, వాటన్నిటికి సంబంధించి ఇట్స్ డిపెండ్. అంటే ఓకే ఇక్కడ స్టేబుల్ అవుతాం ఈ 5 ఏళ్లలో అనుకొని చెప్పి మళ్ళీ ఇప్పుడు సడన్ గా వైజాగ్ అనేది వెళ్ళిపోవడం అనేది వాళ్ళకి కష్టమైపోతుంది. అంటే హర్షిత్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని రైట్ హర్షిత్, నాదొక చిన్న క్వశ్చన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముందే ఆ గవర్నమెంట్స్ని హెచ్చరిక చేయడం జరిగింది, సజెస్ట్ చేయడం జరిగింది. ఇలా ఉంటే అంటే ఒకవేళ ప్రభుత్వం మారితే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో కొంచెం ఆలోచించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. సో ఎందుకు మనలాంటి వాళ్ళ సపోర్ట్ ఎందుకు లేదు ఆ టైంలో పవన్ కళ్యాణ్కి? ఇప్పుడు మనందరం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? సపోర్ట్ లేదు అంటే అంటే తీసుకున్న భూమి అనేది చిన్న భూమి కాదు. మనకి ఏం చెప్పారంటే ఇప్పుడు 33,000 ఎకరాల నుంచి అది కంప్లీట్ గా చేసుకుంటే 50,000 ఏకర్స్ అనుకుందాం. అమరావతికి ల్యాండ్స్ ఇచ్చిన అక్కడ ఉన్న జనాలు 1,20,000 మంది రైతుల భవిష్యత్తు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు 3,500 నుంచి 2,500 నుంచి 3,500 ఎకరాల్లో మేము అభివృద్ధి చేసి మిగతాదంతా మేము ల్యాండ్ పెట్టుకుంటాం, మళ్ళీ ల్యాండ్ కావాలంటే అభివృద్ధికి ఈ లేట్ అయిపోతుంది, మళ్ళీ భూసేకరణ ఇవన్నీ తీసుకోవడానికి మళ్ళీ ఏదో ఒక కాస్ట్ అనేది వస్తుంది. ఐ మీన్ లైక్ ఇప్పుడు 2,500 ఎకరాల్లో 3,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి అయినప్పుడు ల్యాండ్ ఇవ్వమంటే ఈ యొక్క వీటికి అంటే రేట్స్ అనేది పెరుగుతాయి, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ల్యాండ్ తీసుకోవాలన్నా కూడా హై రేట్స్ పే చేసి తీసుకోవాలి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవం. అంటే ఇంత తీసుకోవటం ఎందుకు? ఆ రోజు టీడీపీ ప్రభుత్వం కనుక ఒక అంటే ఎట్లా చెప్పాలంటే ఒక కంప్లీట్ ఒక చట్టం ఓకే వీళ్ళకి ఇచ్చినందుకు ఒక భరోసా అనేది కనిపించుంటే, ఒక స్టేట్మెంట్ ద్వారానో లేకపోతే ఒక బాండింగ్ దీని ద్వారానో లీగలైజ్డ్ గా ఒక చట్టం అనేది తీసుకొచ్చి ఉంటే ఇటు నుంచి మారదు, ఇక్కడ నుంచి మీకు ఒకవేళ మారితే ఇది కాంపన్సేషన్ అనేవి ఒక చట్టాలు ఇమిడియట్ పోయి గనక ఉండుంటే ఈ రోజు ఇంత ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళం కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంటే ఆ రోజు చెప్పారు. ఆయన మొన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఏం చెప్పారంటే, నేను బీజేపీతో వెళ్తున్నాను, అమరావతి అనేది రాజధానిగా ఉంటేనే మా ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది, మేము వీళ్ళతో
మేము అంటే మేము బీజేపీతో వెళ్తున్నామంటే అమరావతి అనేది వాళ్ళ నుంచి మాకు వచ్చిన మాట. మేము వాళ్ళతో అది ఏకీభవించాం కాబట్టి, మేమంతా రాసుకున్నాం కాబట్టి మేము బీజేపీతో కలిసి వెళ్తున్నామని చెప్పారు. ఈ రోజున ఇప్పుడు అఫీషియల్ గా గవర్నర్ అనేది వచ్చేసి ఒక రాజ్యాంగ పదవి అయినా కానీ మనం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క యాక్సెస్ అనేది మన స్టేట్ లో ఉన్నదంటే త్రూ గవర్నర్ అన్నమాట. ఇప్పుడు దీనికి ఇండైరెక్ట్ గా ఒక బీజేపీ అనేది ప్రోత్సాహం లేకుండా ఇది జరుగుతున్నది అనేది మాత్రం మనం తీసి పారేయలేము కదా. రైట్. ఖచ్చితంగా ఇదంతా దోషికి బీజేపీ వైసీపీ ఇది అవుతుంది. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, ఒకటి టీడీపీకి అండ్ మరియు వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే రాజీనామా చేయాలని. కానీ నేను అనుకుంటుంది అంటే ఎవ్రీబడి ఆ రోజు 175 మంది ఎవరైతే ఉన్నారో 2014 నుంచి 19 మధ్యలో జరిగిన అమరావతి చుట్టూ జరిగిన బిల్స్ అప్రూవ్మెంట్స్ కానీ సిఆర్డి వాట్ ఎవర్ ఇట్ మే, ప్రతి ఒక్కరు దీనికి బాధ్యత వహించారు. ఎవ్రీబడి. ఆ రోజు బీజేపీ టీడీపీ సంయుక్తంగా గవర్నమెంట్ ఉంది. సో బీజేపీ అనేది కంప్లీట్ గా తీసుకోవాలి. అండ్ వైసీపీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, లేకపోతే నేను ఇంకొంచెం చేస్తున్నాను, ప్రతి ఒక్కరు మాట్లాడారు. కొత్త సత్యనారాయణ గారు మాట్లాడారు, రోజా గారు మాట్లాడారు. ఎవ్రీ వన్ అండ్ 2 చేతులు పైకెత్తి మాకు విజయవాడలో క్యాపిటల్, అమరావతిలో క్యాపిటల్ పెట్టడానికి మాకు ఇష్టమే, నేను ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నాం, ఈ ప్రాపగండా మీదనే వాళ్ళు ఎలక్షన్స్ కి వెళ్ళారు. ఇవన్నీ మేము మారుస్తాం, మేము ఇక్కడి నుంచి తరలిస్తామని చెప్పేటప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టుకోలేదు కదా వాళ్ళు. మేము ఇక్కడే ఉంటామని చెప్పి వాళ్ళు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు వచ్చిన తర్వాత ఓకే మాకు 151 వచ్చినాయి, మేము తరలిస్తాం అని చెప్పితే ఇచ్చిన రైతులు ఏమైపోవాలి? ఇట్స్ నాట్ ఎమోషన్ కదా. ఇప్పుడు కంపారిజన్ చేస్తాం అంటే ఎట్లా చెప్తానంటే, ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ తీసుకోండి. బ్రెగ్జిట్ అనే ఒక యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి రావడానికి బ్రిటన్ దే హ్యావ్ కంటెస్ట్ అంటే ఒక కోర్ట్ అనేది తీసుకొని, కోర్ట్స్ సరైన బిల్స్ అంటే లైక్ వాళ్ళకి సరిపడా ఒక బలం లేదని చెప్పి బోరిస్ జాన్సన్ కానీ థెరిసా మే కానీ దే గేవ్ రెసిగ్నేషన్స్ టు దేర్ అంటే మొత్తం ప్రభుత్వాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ప్రజల రిఫరెండమ్స్ తీసుకొని ఎలక్షన్స్ కి వెళ్ళి మళ్ళీ గెలిచి ఆ బ్రెగ్జిట్ అనే ఒక అంశాన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. రైట్ హర్షిత్, ఫైనల్ గా అప్రూవ్ అయింది. మీ ఒపీనియన్ చెప్పారు. రైట్. ఇక్కడ కోర్ట్స్ కి పవర్ ఉంది, హర్షిత్ ప్రజలకి పవర్ లేదు అంటే చట్టాల్లో మేము కూర్చున్నాం ఓన్లీ మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామంటే ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఓకే. రైట్. మీరు ఒపీనియన్ చెప్పారు. మీతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తా, మీరు హోల్డ్లో ఉండండి. ప్రస్తుతం దీనిపై మాట్లాడడానికి ఉత్తరాంధ్ర నుంచి ఏయూ స్టూడెంట్ లీడర్ హేమంత్ సిద్ధంగా ఉన్నారు. హేమంత్ నమస్తే అండి. నమస్తే సార్. సో మీరు చూశారు ఉత్తరాంధ్ర నుంచి ఓవరాల్గా, అంటే మీరు స్టూడెంట్స్లో తిరుగుతూ ఉంటారు, అక్కడ పీపుల్స్ ఒపీనియన్, వాళ్ళ ప్రతినిధిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే అమరావతి ముద్దా లేదా 3 రాజధానులు అంటారా? మీ ఒపీనియన్ ఎలా ఉంది? యాక్చువల్ గా అసలు మొట్టమొదటిగా మీకు వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఎస్ చెప్పండి, నాకు వినిపిస్తుంది. హేమంత్ చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన హామీలు కొన్ని ఇచ్చారు. ప్రత్యేక హోదా కానీ, మరి ప్రాంతాల అభివృద్ధికి, ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఒక సెపరేట్ ప్యాకేజ్ అని చెప్పి ఇటువంటివన్నీ ఇచ్చారు. మరి జనసాంద్రత తక్కువ ఉన్న ప్రాంతాలు, అదే కొండవారి ప్రాంతాలు, ఇటువంటి ప్రాంతాల్లో స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలు, ఇవన్నిటినీ కూడా మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటటువంటిది ఇస్తామని చెప్పినప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇటువంటి పోరాటాలు అక్కడ మరి పార్లమెంట్ లో జరిగినప్పుడు వెంకయ్యనాయుడు గారు డైరెక్ట్ గా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. మరి ఇటువంటి అంశాల మీద ఇంతవరకు కూడా ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ ఎవరు కూడా, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతవరకు మాట్లాడట్లేదు. అంటే ఇంతవరకు మాట్లాడకుండా ప్రస్తుతం తెర మీదకి వస్తున్నటువంటి ఈ యొక్క రాజధాని అంశం మీద మాట్లాడుతున్నారు తప్పించి ఆల్రెడీ హామీ ఇచ్చినటువంటి అంశాల మీద మాట్లాడకపోతే మరి రేపు పొద్దున ఈ రాజధాని కూడా తూతూ మంత్రం అయిపోతుందా? ఎందుకంటే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తానన్నారు, దాని మీద సుదీర్ఘ పోరాటాలు జరిగాయి. లాస్ట్ కి చూస్తే మరి పూర్తి స్థాయి రైల్వే జోన్ ఇవ్వకుండా ఆదాయం ఏమో ఒరిస్సా కట్టబెట్టారు, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సున్నాని మట్టుకు మిగిల్చారు. అది పూర్తిగా ఉత్తరాంధ్ర అభివృద్ధి అని చెప్పి మరి నాయకులు చెప్పుకుంటున్నారు తప్పించి మరి ఎక్కడా కూడా రాయగఢ్ డివిజన్ తీసుకొచ్చి మరి ఒక వాల్టేర్ అనే పేరును, విశాఖపట్నం పేరునే పూర్తిగా బదనాం చేసినటువంటి ఈ నాయకులు రేపు పొద్దున విశాఖ రాజధానిని కొనసాగిస్తారు అనేటువంటి ధైర్యం ఏమన్నా సరే మీకు ఉందా అని చెప్పి మేము అడుగుతాం.
మొట్టమొదటిగా. రెండోది, అమరావతి రైతులు వారు ఆకలి కేకలు మరి ఉద్యమాలు ఏ రకంగా చేస్తున్నారు అటువంటిది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఆ ఉద్యమాలు పూర్తిగా కూడా నిశ్శబ్దం అయిన తర్వాత ఈ రాజధాని అంశం అనేది మోక్షమని మేము చెప్తున్నాం. అంతేగాని రాజధాని ఈ రోజే ఇవ్వాలి, విశాఖపట్నంలో మాత్రం రాజధాని పెట్టాలి, ఇటువంటి షరతులు ఎక్కడా కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు. ఉత్తరాంధ్ర ఆకలి కేకలు ఒకటే, సామాన్యుడికి ఉద్యోగం ఉందా, సామాన్యుడికి తిండి గుడ్డ నీడ ఉందా అనేది ఒకటే మేము కోరుకుంటాం. మాకు ఈ రోజుకి కూడా చాలా ప్రాంతాల్లో న్యూస్ పేపర్లు కూడా వెళ్ళలేనటువంటి ప్రాంతాలు మా దగ్గర ఉన్నాయి. మరి ఇటువంటి ప్రాంతాల అభివృద్ధికి మీరు ఏంటి చేస్తారని చెప్పి మేము ఈ రోజు అడుగుతున్నాం. అభివృద్ధి ఎప్పటి నుంచి మొదలవుతుంది, అది మేము ఎప్పటి నుంచి మేము పరిపాలన కింద దాన్ని తీసుకోవచ్చు. ఈ రోజు శంకుస్థాపన రాయేస్తారు, ఎప్పటికీ మాకు ఉద్యోగాలు ఉండవు. ఈ రోజు శంకుస్థాపన రాయేస్తారు, ఎప్పటికీ మాకు కంపెనీలు రావు. ఈ రోజు శంకుస్థాపన రాయేస్తారు, ఎప్పటికీ మా భూములు మాకు తిరిగి రావు. మా భూములన్నీ ఎప్పుడో కొల్లగొట్టుకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఏ రైతుకి కూడా ఒక్క సెంటు భూమి కూడా మిగిలిన పరిస్థితి లేదు. డబ్బులన్నీ మీవి, ఓట్లు మాత్రమే మావి. మాకు పరాయి ప్రాంతపు ఓట్లు వేయించుకొని ఇక్కడ ఉత్తరాంధ్ర కబ్జా చేశారు. ఉత్తరాంధ్రలో నాయకులు ఎవరు కూడా ఉత్తరాంధ్ర స్థానికులు కాదు. ఉత్తరాంధ్ర స్థానికులకి నాయకత్వం ఇచ్చి మీరు రాజధానిని ఇస్తే అప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏంటనేది ఆ నాయకుడు చేస్తాడు. చేయకపోతే ఆ నాయకుడు హేమంత్, లెట్ మీ క్లారిఫై వన్ థింగ్ మీతో. రైట్, మీరు ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా మాట్లాడలేదు, స్పందించలేదు అంటూ కూడా. బట్ బిఫోర్ అంటే ఈ 2014 ఆ టైంలోనే ఆయన చెప్పడం జరిగింది. అంటే రాజధాని అనేది మార్పు చేస్తే తర్వాత వచ్చే ప్రభుత్వం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తే మళ్ళీ మార్పు జరిగితే ఏమైనా ప్రజలు ఇబ్బంది పడతారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు చెప్పిన విషయంలో అంటే ఉత్తరాంధ్రలో కూడా అమరావతిలో జరిగినట్టే శంకుస్థాపనలు జరుగుతాయి, తర్వాత భూములు లాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, కబ్జాలు జరుగుతాయి, ప్రజలు మళ్ళీ అదేవిధంగా గొర్రెలైపోవాల్సిన పరిస్థితి ఉందని మీరు అంటున్నారు, అంతేనా? అంతే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా సరే రమ్మని చెప్పండి. మీరు ఏ శ్రీకాకుళంలోని అరిసివిల్లి ప్రాంతంలోకి వచ్చి సూర్య దేవాలయంలో దండం పెట్టుకొని ఈ యొక్క పాదయాత్రలో ఇటువంటి ప్రచారాలు మొదలు పెట్టారో ఇక్కడికి రండి, ఇక్కడ ప్రజల స్థితిగతులను చూడండి. మీరు మారుమూల ప్రాంతంలో ఉత్తరాంధ్రలో నివసిస్తున్నటువంటి మహిళలు ఈ రోజుకి కూడా గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి వార్త సౌకర్యం కానీ, ఒక వాట్సాప్ ట్విట్టర్ లాంటి సౌకర్యాలు కానీ, ఇంటర్నెట్ కానీ ఎటువంటివి కూడా అందలేనటువంటి ఈ యొక్క పరిస్థితిలో కనీసం బస్ స్టాండ్ కూడా లేనటువంటి ప్రాంతాల్లో మీరు ఎయిర్పోర్ట్లు కడతాం, రాజధాని తెస్తామని చెప్తున్నారు. మాకు మాటలు కాదు, చేతల్లో చూపించండి. మేము ఎప్పుడు కల్లా మేము ఇవన్నీ అనుభవించచ్చు, మీరు మాకు చెప్పండి. అనుభవించే తేదీ డిక్లేర్ చేయండి. శంకుస్థాపన తేదీలు వద్దు. మా ఉత్తరాంధ్ర మనిషికి ముఖ్యమంత్రి ఇవ్వండి, మేమా ముఖ్యమంత్రి తేల్చుకుంటాం. ఎందుకంటే మా ప్రాంతంలో ఎవరు ఇక్కడ నాయకులు లేరు. మా ప్రాంతంలో నాయకులు లేనప్పుడు మేము ఎవరిని అడుగుతాం? అది ఇంటికి వెళ్తే కుక్కలు వదిలేస్తారు మా మీదకి. కుక్కలు వదులుతున్నారండి మంత్రులు. మా ప్రాంత మంత్రులు ఎవరు లేరు. మమ్మల్ని పరిపాలిస్తున్న వాళ్ళందరూ కూడా బయట ప్రాంతం నుంచి వచ్చి మా మీద పెత్తనాలు వ్యవహరిస్తున్నటువంటి మనుషులు మాత్రమే మా మీద ఈ రోజు పరిపాలిస్తున్నారు. ఉత్తరాంధ్ర మంత్రులు ఎన్ని మంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నారు? మీరు లెక్కేసి చెప్పండి. మాకు ఉత్తరాంధ్ర సెపరేట్ రాష్ట్రం చేయండి, మాకేం పర్లేదు. మా రాష్ట్రాన్ని విభజన చేసేయండి. ఏ రోజైతే విభజన చేశారో 1,42,000 కోట్ల రూపాయల అప్పుతోటి ఈ రాష్ట్రాన్ని విభజించారు. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం 2,59,00,000 అప్పుతోటి ఈ రాష్ట్రాన్ని మిగిల్చారు. ఈ రోజు 4,05,000 కోట్ల రూపాయలతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అప్పు ఉంది. తలసరి ఒక్కొక్క వ్యక్తి మీద 60,000 రూపాయల అప్పుతోటి మేము ఉన్నాం. ఈ విషయం ఎవరికీ తెలియదు, సామాన్య ప్రజలకు తెలియదు. ఈ విషయం కానీ తెలిస్తే గుండె చచ్చిపోయిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ దౌర్భాగ్యం ఏ రకంగా ఇన్కమ్ వస్తుందో చెప్పండి, ఏ రకంగా సామాన్యుడికి ఉద్యోగం వస్తుంది, రాజధాని వస్తుంది. ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ. కానీ సామాన్యుడికి ఇంత 5,000 10,000 అవుతుంది. ఎలాగండి కడతాడు? మీరు సామాన్యుడికి ఏంటి వసూలు పాటిస్తారు? ప్రైవేట్ స్కూల్లోని మీరు ఫీజులు మీరు కడతారా? ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవుతాం, ఫీజులు మీరు కడతారా? అంటే మేము ఇంకో గవర్నమెంట్ స్కూల్ పెట్టాం, గవర్నమెంట్ కాలేజీలు పెట్టాం కాదు. 10వ తరగతి అయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగ హామీ మీరు ఇస్తారా? ఉద్యోగ హామీ మీరు ఇస్తారంటే రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఉద్యోగస్తుడు అయి ఉండాలి. రాజధాని భవనాలు మీకు రైట్. హేమంత్ గారు, మీ ఆవేదన అర్థమైంది. రైట్ హేమంత్ గారు, అంటే మీరు చెప్పేది ఏంటంటే ప్రజా సమస్యల్ని ముందు పట్టించుకోండి, రాజధానులు అనేది తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారంటూ మీరు చెప్తున్నారు. రైట్, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతం స్వాతి రెడ్డి, మీరు చెప్పండి. అంటే మీరు ఇందాక అన్నారు కదా, లైక్
ఏదైతే రాయలసీమ ప్రాంతంలో అటు కూడా ఈ కోర్ట్ అనేది వస్తుంది, దానివల్ల ఎలాంటి డెవలప్మెంట్ జరగదు అని, రైట్, మీరన్న పాయింట్ విషయానికి వస్తాను. అక్కడ గనక రాష్ట్రపతి పర్మిషన్ లేకుండా, సుప్రీం పర్మిషన్ లేకుండా సీఎం జగన్ ఏం చేయలేరు. కాబట్టి ఈ కోర్టు విషయంలో దీనివల్ల ఏమీ డెవలప్మెంట్ జరగదని మీరు అంటున్నారు. అంటే ఇంకొంచెం ఏదైనా డీటెయిల్గా చెప్పగలరా? డీటెయిల్ గా చెప్పడం అంటే ఇప్పుడు హైకోర్టు ఒకటి పెట్టేస్తే ఎవరి ఆలోచన ప్రకారమైనా హైకోర్టు ఒకటే ఉంటే డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుందండి? జరగదు. ఎందుకంటే కోర్టు సమస్యలకు వచ్చిన వాళ్ళు కోర్టు సమస్యలు చూసుకొని వెళ్తారు తప్పితే, అక్కడ 4 షాపులు ఇంతకుముందు చాలా పెద్దవాళ్ళు కూడా చెప్పారు, అక్కడ 4 షాపులు 2 జిరాక్స్ మెషిన్ లో వస్తాయి తప్ప అంతకు మించి డెవలప్మెంట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు హైకోర్టు అక్కడ పెట్టినంత మాత్రాన దూరం నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళ పని చూసుకొని వెళ్ళిపోతారు తప్ప అక్కడే స్టే చేయాలని కానీ, వాళ్ళ సమస్యలు తీరేంత వరకు అక్కడే ఉండాలని కానీ ఎవరు అనుకోరు. అంటే ఇష్యూని బేస్ చేసుకుని వాళ్ళు ఆ ప్రాంతాలు తిరగాలంటారు. 3 రాజధానులు పెడితే ప్రతి దానికి అంటే ప్రాబ్లం, న్యాయపరమైన ప్రాబ్లం వస్తే కర్నూలు వెళ్లాల్సి వస్తుంది, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ వస్తే ఇంకో చోటుకి వెళ్లాల్సి వస్తుంది అంటారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ అండి. అందరికి ఇలా మాటికి తిరిగే స్తోమత ఉండదు. ఇప్పుడు ఎక్కడో పెడితే ఇప్పుడు వైజాగ్ నుంచి ఇక్కడికి రావాలని అందరూ గొప్ప వాళ్ళకి కోర్టు సమస్యలు కానీ ఇంకో సమస్యలు కానీ వస్తాయని మనం చెప్పలేము. అందరికీ సమస్యలు వస్తాయి. వచ్చిన ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతిసారి ఇలా ఎక్కడెక్కడ నుంచో పెట్టుకునే అంత స్తోమత వాళ్ళకు ఉండదు. కాబట్టి ప్రజలకి అనుకూలంగా ఉండాలంటే సర్టెన్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని ఇంపార్టెంట్ అన్ని ఒకే లొకేషన్ లో ఉండాలి. అది ప్రజలకి అనుకూలమైన ఒక ప్లేస్ లో ఉండాలి. అందరి లెక్క ప్రకారం ఇప్పుడు చూస్తే అమరావతి మిడిల్ లో ఉంది, ఇట్ సైడ్ కి మిడిల్ ఉంది, ఎటు నుంచి చూసినా సరే జియోగ్రఫికల్ గా మిడిల్ లో ఉంది. సో నా లెక్క ప్రకారం హైకోర్టు కానీ అసెంబ్లీ కానీ ఇంకా గవర్నమెంట్ ఇంపార్టెంట్ ఆఫీసులు అని అమరావతిలో ఉంటేనే చాలా మంచిది. రైట్, థ్యాంక్ యూ స్వాతిరెడ్డి గారు. అండ్ హర్షిత్, మీరు విన్నారు కదా, అమరావతి లాంటి ప్లేస్లో ఉంటే అన్ని రకాల అనువుగా ఉంటుందంటూ కూడా స్వాతిరెడ్డి అంటున్నారు. ఇక్కడ నాదొక క్వశ్చన్, ఇందాక మీరు కూడా అన్నారు అమరావతికి సపోర్ట్ చేస్తానంటూ కూడా. సో అంటే ఈ హైదరాబాద్ కూడా గతంలో ఒక రాజధానిగా ఉన్నప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా దీన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తే అభివృద్ధి డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. సో అమరావతి కాకుండా 3 రాజధానులు పెడితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో హర్షిత్ మీరు చెప్పగలుగుతారా? అమరావతి కాకుండా 3 రాజధానులు పెట్టడానికి ముందు ఆర్థిక సమస్య. ఎందుకంటే మనం ఒక లైక్ అప్పులతో కూడుకుపోయిన, అప్పులు ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మనకు వచ్చింది. మెయిన్ హైదరాబాద్ అనేది ఒక ఇన్కమ్ జనరేషన్ తో కూడినటువంటిది కాబట్టి తెలంగాణ అనేది వాళ్ళ అభివృద్ధి పరంగా ముందుకు సాగుతుంది. మనకి ఇక్కడ ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు ఉన్నాయి. ఇప్పుడు జగన్ గారికి అసలు ఆర్థికంగా మనం చాలా వెనకబడిపోయాము. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏమి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మనం అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నప్పుడు మళ్ళీ 3 రాజధానులు అని చెప్పి ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త భవనాలు పెట్టుకొని, లేకపోతే కొత్తకి అన్ని ఇంకా అడ్మినిస్ట్రేషన్ అనేది మళ్ళీ కొత్త పుంతలు దొక్కుంటూ మళ్ళీ అప్పులు చేసి రాష్ట్రం నుంచి పడుతుంటే ప్రజల మీద భారం పడుతుంది. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి సార్, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా నెలకు ఒకటి సంక్షేమ పథకం రిలీజ్ చేసుకుంటూ వైసీపీ గవర్నమెంట్ వెళ్తుంది. ఇదంతా భారం ఎవరికి? ఇచ్చేదేమో ఒక 100 మందికో లేకపోతే 200 మందికో లేకపోతే 1000 మందికో అనుకుంది. ఇచ్చే ₹1 మిగతా వాళ్ళందరి మీద ఆ భారం అనేది పన్నుల రూపంలో పడుతుంది కదా. కంపారిజన్ సింపుల్ థింగ్, డీజిల్ పెట్రోల్ రేట్స్ అనేది పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయి? ఇప్పుడు డబ్బులు ఏమనేది మన సొంతంగా మనమే ప్రింట్ చేసుకొని రాం కదా. ఇచ్చే ట్యాక్స్ని ఇది చేసుకుంటుంటాం. సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా లేకపోతే ఇంకోటి ఏదన్నా అది తిరిగి మన దగ్గర నుంచే వసూలు చేస్తాం. ఫ్రీగా బియ్యం ఇచ్చారు, లేకపోతే ఇంకోటో, లేకపోతే సంక్షేమ పథకం ఎంతమంది పెన్షన్లు ఇస్తున్నారని జస్ట్ వచ్చే వాళ్ళకి ఎంత ఇది చేసేవి ఎంత. ఇప్పుడు 3 రాజధానుల దగ్గరికి వచ్చేసేటప్పుడు ద సేమ్ థింగ్ మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. అసలు ఒక్కది రాజధాని కట్టడానికే డబ్బులు లేవు నిధులు లేవు అని చెప్పినప్పుడు 3 రాజధానులకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వీళ్ళని సొంత డబ్బులు కానీ లేకపోతే సొంత ఆస్తులు ఏమన్నా నమ్మి పెడుతున్నారా? పెట్టట్లేదు కదా. రైట్ హర్షిత్, థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ స్వాతిరెడ్డి గారు అండ్ అదేవిధంగా హేమంత్ గారు, హర్షిత్ గారు, మీ అందరికీ ఎస్పెషల్లీ థ్యాంక్స్ అండి. మనకి ఎక్కువ సమయం లేదు. సో మీ ఒపీనియన్స్ చెప్పారు. సో వ్యూవర్స్ చూసాం కదా, ఆంధ్రప్రదేశ్లో పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అదేవిధంగా కౌంటర్ దాఖలకు సంబంధించి 10 రోజుల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కూడా కోరారు. అయితే అప్పటి వరకు స్టే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 14 వరకు వాయిదా వేసింది.
అయితే ఇప్పటికే 3 రాజధానులు సిఆర్డీఏ రద్దు బిల్లుకు సంబంధించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. అయితే 3 రాజధానులు ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్లో పొందుపరిచింది. అయితే దీని మీద విపక్షాలన్నీ కూడా వాళ్ళ స్టాండ్ తీసుకున్న ప్రజల అభిప్రాయం మనం ఇప్పుడు చూసాము. ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా చూద్దాము. టిల్ దెన్ ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 99.